అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు నానాటి బ్రతుకు నాటకము. మెల్బోర్న్ టు లామరిన్ విమానాశ్రయము ఎప్పట్లాగే కోలాహలంగా ఉంది. మనుషులంతా ఎవరో తరుముతున్నట్టు ఎక్కడికో పరుగులు తీస్తున్నారు. అందరూ టైము విలువైనదే కాదు, నిలకడ లేనిది కూడా అని తెలిసిన తత్వవేత్తల్లా ఉన్నారు. ఒక్క నేను తప్ప అనుకున్నాడు ప్రవీణ్. అనాసక్తంగా కాఫీ గ్లాసులోకి చూశాడు. దానిలో ఉన్న రంగు, రుచి, వేడి లేక వెలవెలబోతున్న ద్రవంలాగే ఉందనిపించింది తన జీవితం. పక్కనే ఉన్న ల్యాప్టాప్ భద్రంగా ఉందో లేదో వెయ్యోసారి చూసుకున్నాడు. కాఫీతో సహా కప్పుని చెత్తబుట్టలో పారేయాలనుంది అతనికి. కానీ కూర్చున్న చోటు నుంచి లేచే ఓపిక లేక అలాగే ఆ చల్లారిన కాఫీ తాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి పబ్లిక్ అనౌన్స్మెంట్లో తన ఫ్లైట్ నెంబర్ వినబడటంతో శ్రద్ధగా విన్నాడు. కర్మ, 3 గంటల ఆలస్యంతో పాటు ఇప్పుడు గేటు మార్పు కూడా. నిట్టూర్చి లేచాడు. సూట్ కేసు లాక్కుంటూ కాఫీ కప్పు చెత్తబుట్టలో పడేసి కొత్త గేటు వైపు వెళ్ళాడు. నేనెక్కాలంటే ఫ్లైట్ లేట్ అవ్వాల్సిందే మరి, నా జాతకమే అంతా తిట్టుకుంటూ నడుస్తున్నాడు. జేబీలో ఫోను మ్రోగింది. భార్య శ్రీలత. హలో ముభావంగా అన్నాడు. ప్రవీణ్, ఇంకా నా మీద కోపం ఉందా? సారీ, నా మీద కోపంతో మందులేసుకోవడం మర్చిపోకు. క్యాన్బరో చేరగానే మెసేజ్ పెట్టు. ఓకే, బాయ్. కోపంగా ఫోన్ పెట్టేశాడు. ఇదంతా శ్రీలత మొండితనం వల్లే అనుకున్నాడు. అసలు క్యాన్బెరీ వెళ్ళడం అంటేనే చిరాకు అతనికి. అందులోనూ కారులో వెళ్తే 6 గంటలు పట్టే ప్రయాణానికి ఫ్లైట్ అంటే ఇంకా చిరాకు. తమ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కే గంట, ఆ తర్వాత అక్కడ ఇంకో 2 గంటలు. అందుకే ఎప్పుడు క్యాన్బెరీ వెళ్లాల్సి వచ్చినా ఎలాగో బతిమాలుకొని శ్రీలతని తోడు తీసుకొని కారులో బయలుదేరతాడు. ఈసారి శ్రీలత ఎంత బతిమాలినా రానంది. తనకి ఆఫీస్లో చాలా మీటింగులున్నాయని, రిమోట్గా క్యాన్బెరీ నుంచి పనిచేయడం కుదరలేదన్నది. అంతా ఉత్తిదే. 2 వారాల క్రితం $400 పోసుకున్న చీర గురించి చిన్న వాదులాట జరిగింది. ఏ పండుగ పబ్బం లేదు, మరే సందర్భమూ లేదు. అంత డబ్బు పోసి ఆ పట్టు చీర ఎందుకని తను అడిగినందుకు చిన్నబుచ్చుకుంది. ఆ తర్వాత తనేమీ ఆ విషయం గురించి రెట్టించలేదు కూడా. అయినా కోపం వచ్చి తనతో క్యాన్బెరా రాకుండా మొండికేసింది. అందరూ అంతే. వాళ్ళు అడిగినవన్నీ ఇస్తే సంతోషం, ఇవ్వలేదో ఇక అంతే. అలకలు, సాధింపులు, అంతా నాటకాలు. శ్రీలతని అనుకోవడం ఎందుకు? పిల్లలు మాత్రం వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తూ తీసుకెళ్ళమన్న చోటికి తీసుకెళ్తూ ఉంటే సంతోషం. ఏ విషయంలోనైనా అభ్యంతరం చెప్తే చాలు, ఇల్లు పీకి పందిరేస్తారు. మరీ పెద్దపిల్ల, నోటికి ఖర్చుకి అదుపు లేకుండా పోతోంది. 15 ఏళ్ల పిల్లకి అంత ఖరీదైన బట్టలు, చెప్పులు అవసరమా అని అడిగినందుకు తన మీద, తల్లి మీద విరుచుకుపడింది. అమ్మకి సారీ చెప్పి 1 రోజుల పాటు పొద్దున్నే కాఫీ చేసి ఇస్తే కానీ, ప్యాకెట్ మనీ ఇవ్వనని బెదిరిస్తే గాని దారికి రాలేదు. 10 ఏళ్ల పిల్లాడు అభిరామ్ కొంతలో కొంత నయం. టీనేజ్లోకొచ్చాక ఏం గడ్డి గరిపిస్తాడో కానీ వాళ్ళ దృష్టిలో నాన్నంటే డబ్బులిచ్చే ఒక ఏటీఎం. వాళ్ళందరి కోసం పగలు రాత్రి పాటుపడుతున్నాడు తను. ఆ ధ్యాసే ఉండదు ముగ్గురికి. కృతజ్ఞత మాట దేవుడెరుగు. కనీసం మర్యాద, ప్రేమ, గుర్తింపు ఏదీ ఉండదు. అందరివి నాటకాలే. ఆ మాటకొస్తే తను మాత్రం అసలు తన ఉద్యోగమే పెద్ద నాటకం. ఇప్పుడు వెళ్తున్న ఈ మీటింగు ఇంకా పెద్ద నాటకం. ఎవరికి వాళ్ళు తాము ఎంతో పని చేస్తున్నట్టు మొహాలు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్టు భావించుకుంటూ. నాటకం కాకపోతే మరేమిటి? ఇలా ఆలోచిస్తూ పోతే బతుకు మీద అసహ్యం, మనుషుల మీద కసి పెరగడం తప్ప ఇంకేమీ ఉండదు. మనసు మళ్లించుకోవాలని ప్రవీణ్ మొబైల్ ఫోన్ తెరచి స్పాటిఫైలో చేతికొచ్చిన పాట మీద నొక్కి ఇయర్బడ్స్ చెవులకి తగిలించుకున్నాడు. ఎవరో జోక్ చేస్తున్నట్టు చెవిలో పాట మొదలైంది. నానాటి బ్రతుకు నాటకము. చిరాకు నడినెత్తికెక్కినట్టయి చటుక్కున పాట గొంతు నొక్కేసి ఇయర్బడ్స్ తీసి ప్యాంటు జోబులోకి తోసేశాడు కసిగా. ఆఖరికి స్పాటిఫైలో కూడా నేను లోకువైపోయానా అనుకున్నాడు.
మహారద్దీగా ఉన్న గేట్ దగ్గర ఎలాగో ఒక కుర్చీ సంపాదించి కూలబడ్డాడు. ఇవాళ మరీ ఇంత జనం ఉన్నారేమిటో. కరోనా ఉన్న ఏడాది పాటు అంతా కుక్కిన పేండ్లలా పడి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ల దగ్గర జాతర. విసుక్కొని ఒకసారి చుట్టూ చూశాడు. ఐ వాంట్ ఐస్ క్రీమ్ పెద్ద గొంతుతో ఏడుస్తున్న 4 ఏళ్ల కొడుకుని సముదాయించలేక అవస్థపడుతున్న తల్లి మీదికెళ్ళింది అతని దృష్టి. వీపు విమానం మూత మోగిస్తే వాడి తల్లో జేజమ్మ కూడా నోరు మూసుకుంటుంది. ఆమెకెందుకో సుకుమారంగా బతిమలాడుతోంది చంటి వెదవని. ఆ తల్లి మీద జాలిపడ్డాడు. అందులోనూ ఆ వయసులో పిల్లలతో మహాయాతన ప్రయాణాలంటే. గేటు దగ్గర ఉన్న కౌంటర్లో కాంటాస్ యూనిఫామ్ వేసుకున్న ఆ అమ్మాయి ఓపిగ్గా తనకెదురుగా నిలబడి కోప్పడుతున్న మనిషితో వాదిస్తోంది. ఆయన ధారాళంగా ఆమెని, ఆమె పనిచేస్తున్న ఎయిర్లైన్స్ కంపెనీని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. ఆమె వీలైనంత వినయంగా జరిగిన ఆలస్యంలో తన తప్పేమీ లేదని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ ఆలస్యం జరుగుతోందని, దయచేసి కొంచెం ఓపిక పట్టమని వేడుకుంటోంది. ఆమె బతిమిలాడుతున్న కొద్దీ అతను రెచ్చిపోతున్నాడు. ప్రవీణ్కి ఆమెను చూస్తే జాలి, ఆశ్చర్యం కలిగాయి. అంత చిరాకెత్తించే సమయంలో అంత ఓపిక ఎలా వచ్చిందా అమ్మాయికి? అది ఇంత చిన్న వయసులో. ఏదో నాటకంలో తనకని రాసిన పాత్ర శ్రద్ధగా పోషిస్తున్న నటిలా ట్రైనింగ్లో నేర్పించిన వాక్యాలు చిలకలా మళ్ళీ మళ్ళీ వల్లిస్తూ. ఎందుకనో ఎవరిని చూసినా ఏదో కృత్రిమత్వం కనబడుతోంది అనుకున్నాడు. మనసులో ఉన్న మాటో భావమో దానంతటదే సరళంగా సహజంగా బయటికి రావడం లేదు. ఎన్నెన్నో మొహమాటాల పొరలు, ఆశల తెరలు దాటుకొని స్వార్థపు రంగులని పులుముకొని వంకరలు తిరిగి బయటికొస్తున్నాయా? గేటు దగ్గరంతా పరుచుకొని ఉన్న పల్చటి వెలుతురులో అదరాబదరాగా నడుస్తున్న మనుషులు, అనౌన్స్మెంట్ల హడావిడి ఏదో అలౌకికంగా అనిపించింది. బతుక్కి గేటు ముందర పడిగాపులు పడడానికి పెద్ద తేడా లేదు. రెండూ అర్థం లేనివే. ఇందుకేనా ఆ పెద్దాయన నానాటి బ్రతుకు నాటకము అన్నాడు. ఆ పాట గుర్తుకు రాగానే ప్రవీణ్కి తల్లి గుర్తుకొచ్చింది. ఆవిడ చక్కగా పాడేది. తనకి చెల్లెలికి సంగీతం నేర్పించాలని ఎంతో ప్రయత్నించేది. తామిద్దరూ ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. కనీసం తను విని ఆనందించడం అలవాటు చేసుకున్నాడు. తమ బద్ధకానికి, అశ్రద్ధకి అమ్మ ఎంత బాధపడిందో పాపం. కనీసం ఆవిడని సంతోషపెట్టడానికైనా పాడడం నేర్చుకొని ఉండొచ్చు తాము. ఇప్పుడు అసలు దేనికి తీరికలేని బ్రతుకు. అప్పుడే అమ్మ పోయి 10 ఏళ్ళయింది. నాన్న ఒక్కరే హైదరాబాదులో ఒంటరిగా, చెల్లాయి అమెరికాలో, తానిక్కడ. ఎంత రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా అప్పుడప్పుడు బెంగగా అనిపిస్తుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. కొంతసేపటి క్రితం ప్రపంచమంతటి పైన చిరాకెత్తిపోయి బతుకంటేనే విరక్తిగా అనిపించింది. ఎంతో ఆత్రంగా ఏవేవో ఆనందాలను, అనుభవాలను, అనుభూతులను జుర్రేసుకోవాలని తాపత్రయపడతామే గాని పెద్దగా ఏం లేదక్కడ అన్న భావనలో తేలిపోయాడు. అంతలోకే అమ్మ గుర్తు రావడంతోటే ఏదో మమకారపు వెచ్చటి దుప్పటి కప్పినట్టు ఈ లోకపు ఆశాపాశాలు అన్నీ గుండెను కప్పేశాయి. మనసు సృష్టించే మాయాజాలానికి ఉన్న శక్తికి ఆశ్చర్యపడ్డాడు. సాలీడు పురుగుల్ని బంధించడానికి గూడు పెనినట్టు మనసు మనిషిని బంధించడానికి ఎన్ని రకాల బంధనాలు, ఆకర్షణలు, మమకారాలు సాలెగూటిలా అల్లి మనకి తెలియకుండానే మనల్ని బంధిస్తుంది. కాకపోతే సాలెగూడు ఏ రంగులు హంగులు లేకుండా మాసిపోయి ఉంటే మనసు అల్లే సాలెగూడు రకరకాల రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది అంతే. ప్రవీణ్ మళ్ళీ ఒకసారి చుట్టూ చూశాడు. ఇందాక అమ్మని విసిగిస్తూ ఏడ్చిన పిల్లవాడు ఇప్పుడు నేల మీద పడి దొర్లి ఏడవటానికి సిద్ధమయ్యాడు. విసిగెత్తిపోయిన తల్లి ఇహ వాడి కర్మకి వాణ్ణి వదిలేసింది. కింద పడుకున్న 4 సెకండ్లలోనే వాడి దృష్టి సీలింగుకున్న లైట్ల మీద పడింది. తన ఏడుపు, మారాం అన్నీ మర్చిపోయి సీలింగ్ పైన చీకటి వెలుతురుల వైపు వేలు చూపిస్తూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు వాణ్ణి చూసి పళ్ళు నూరుకుంటున్న తల్లి ఇప్పుడు వాణ్ణి మురిపంగా చూస్తూ నవ్వుకుంటోంది. ఆ క్షణంలో వాడొక మహాతత్వవేత్తలా కనిపించాడు ప్రవీణ్కి.
జీవితం ఎంత క్షణభంగురమైనదో తెలిసిన వాడిలా కనిపించిన ప్రతి అందమైన రంగుల మెరుపుల వెనక పరుగు తీసే మనసుని నిర్మోహమాటంగా గమనించే యోగిలా వాడు తన ఆటల లోకంలో మునిగిపోయాడు. బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకొని విమానంలోకెక్కాడు ప్రవీణ్. తనొక్కడే ఇంకా పాతకాలంలా పేపర్ బోర్డింగ్ పాస్ పట్టుకొని ఉన్నాడు. అందరూ సెల్ ఫోన్లో చూపిస్తున్న వాళ్లే. తనకే ఎందుకో కొన్ని పనులు పాత పద్ధతిలోనే చేయాలనిపిస్తుంది. జీవిత గమనంలో ఏళ్లు గడుస్తూ ఉంటే ఎంతో కొంత మనము మారక తప్పదు. అయినా కొన్ని పాత అలవాట్లను అలాగే ఉంచుకోవటంలో ఏదో తృప్తి, గర్వము. నేను కావలసినంతవరకే మారతాను అన్న చాటింపు. మొహాలన్నీ వాడిపోయి అలసట మొహాలతో ఉన్న ఎయిర్ హోస్టెస్ ప్రయాణీకులని వారి వారి సీట్లలో కూర్చోబెడుతున్నారు. అందరూ కూర్చున్నాక విమానం తలుపులు మూసేసిన చప్పుడు వినబడి మనసెందుకో నెమ్మదించినట్లయింది ప్రవీణ్కి. కనీసం ఈ పిచ్చెక్కించే ఎదురుచూపులు అయిపోయాయి. ఈ ఫ్లైట్లో వీళ్ళు భోజనం పెట్టేసరికి ఏ వేళవుతుందోనని కొద్దిసేపటి క్రితమే తిన్న శాండ్విచ్ కడుపులో వెచ్చగా ఉంది. ఇక సీటుకు జేరగిలబడి నిద్రపోతే చాలు. మెల్లిగా వినపడుతున్న ఇంజన్ చప్పుళ్ళు జోలపాటల్లా అనిపిస్తున్నాయి. కొద్ది గంటల కిందట తన అసహనం, చిరాకు, కోపం తలుచుకుంటే నవ్వొచ్చింది అతనికి. ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవ్వడం అలవాటవుతోంది. నాటకాల్లో ఓవర్ యాక్షన్ చేసే నటుల్లా తయారవుతాడేమో ఆఖరికి. ఈ ఊహకి అతనికి మళ్లీ నవ్వొచ్చింది. ఇందాక గేటు ముందు ఎయిర్లైన్స్ అమ్మాయి మీద నోరు పారేసుకున్న పెద్ద మనిషి తన ముందు వరుసలో కూర్చొని మంద్రస్వరంతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని బట్టి చూస్తే కొడుకో కూతురో అయి ఉండాలి. సారీ డార్లింగ్, నీ బర్త్డే పార్టీకి అందుకోగలననే అనుకున్నాను. ఫ్లైట్ లేట్ అయింది. సో సారీ బేబీ. ఇందాకటి తీవ్రమైన గొంతుకి ఇప్పటి సౌమ్యమైన గొంతుకి ఎంతటి వ్యత్యాసం! అంతకుముందు అతని మొహంలో ఉన్న కోపం, కాఠిన్యం ఏమైపోయాయో మరి. మొహమంతా వెన్నలా మృదువుగా ఉంది. ఇటుపక్క సీట్లో చిన్నపిల్లాడు తల్లి భుజం మీద కొరిగి ఆదమరిచి నిద్రపోతున్నాడు. అంతవరకు చేసిన అల్లరి, తల్లిని పెట్టిన తిప్పలు ఏమైపోయాయో. ఆమె తను కదిలితే వాడికి నిద్రాభంగం అవుతుందని శిలా విగ్రహంలా కదలకుండా కూర్చొని ఉంది. కానీ వాడి నిద్రతో తన మనసు ప్రశాంతంగా అయ్యిందేమో. ఇంకో చేతితో ఫోన్లో ఏదో చూసుకుంటోంది. నాటకంలో పాత్రధారుల కాస్ట్యూమ్స్ మారినట్టు మనుషుల మానసిక అవస్థలు కూడా మారుతున్నాయి. ఆఖరికి విమానం బయలుదేరడానికి సిద్ధమైంది. హమ్మయ్య అని పెద్దగా నిట్టూర్చి సీటుకు చేరగిలబడ్డాడు ప్రవీణ్. హ్యాండ్ బ్యాగు కింద పెట్టబోతుండగా ఫోన్ మోగినట్టు అనిపించింది. తీసి చూశాడు. పెద్దమ్మాయి లతిక. నాన్న, నాకు మ్యాథ్స్లో A+ వచ్చింది. థ్యాంక్ యూ. ఈ ఫ్రైడే నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ నన్ను కోచ్ చేశావు. మా ఫ్రెండ్స్ అంతా చాలా జెలసీ ఫీల్ అయ్యారు తెలుసా. ఐ గాట్ సచ్ ఎ కూల్ డాడ్. అమ్మా, మేము బయటకు వెళ్ళి పిజ్జా తెచ్చుకుంటున్నాం. వీఆర్ మిస్సింగ్ యూ. బాయ్ డాడ్. ఆగకుండా తనే మాట్లాడి ఫోన్ పెట్టేసింది. దీనికేదొచ్చినా పట్టలేం నవ్వుకుంటూ అనుకున్నాడు. దాని పరీక్ష కోసం తను ఆఫీసుకు సెలవు పెట్టిన సంగతి తనకే గుర్తులేదు. తనింకా ఆ పిల్లలకి తన పైన ఎటువంటి గురి, ప్రేమ లేవనుకున్నాడు. అమ్మాయి తనని కూల్ డాడ్ అనగానే ఇంత సంతోషంగా అనిపిస్తోంది. ఎందుకనో. తను నిజంగానే మంచి నాన్నేనా? అయ్యే ఉండాలి. తన నాన్నలాగే తను మంచి నాన్న. అతని మొహం మీద చిరునవ్వు మొలిచింది. ఉన్నట్టుండి అతనికేదో జీవిత సత్యం బోధపడినట్టయింది. నానాటి బ్రతుకు నాటకమే. అయితే ఏ మనిషి ఒక్క పాత్రలోనే లేడు. ఒకే జీవితంలో ఎన్నెన్నో నాటకాలు, ఎన్నెన్నో పాత్రలు. ఆఫీస్లో ఒక పాత్ర, ఇంట్లో తండ్రిగా ఒక పాత్ర, విమానాశ్రయంలో ప్రయాణికుడిగా ఇంకోటి. ఇదొక అనంతమైన రచన, అనంతమైన విశ్వవేదిక. నాటకంలో పాత్రల ఉద్వేగాలు, పాత్రధారుల రంగులు మారుతున్నట్టే మనము అనుక్షణము మారుతూ ఉన్నాము. కౌంటర్ దగ్గర నోరు పారేసుకున్న వ్యక్తి సంతానంతో ప్రేమగా మాట్లాడడంలో వింతేమీ లేదు. బృహన్నాటకంలో పాత్ర మారింది అంతే. అప్రయత్నంగా అతను కూనిరాగంతో పాడుతున్నాడు. జతకూర్చి నాటక సూత్రములు జగమెల్లమెచ్చగా కరమునీడి గతి తప్పక ఆడించేవు సుమీ. తన పాటకి తనకే నిద్ర ముంచుకొచ్చింది ప్రవీణ్కి.
విమానం వేగాన్ని అందుకుంది. రంగస్థలంపైన ప్రదర్శనకి ముందు లైట్ల వెలుగు తగ్గినట్టు విమానాశ్రయం రన్వే లైట్లు దూరమవుతూ పల్చబడ్డాయి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.